దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంలోని మూసి మొత్తము మురికి కూపంగా మారింది. అందుకే ఈ రోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశం జరిగింది. బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేమ్ రివర్ లాంటి రివర్ ని, మూసీ రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకులు హైదరాబాద్ నగరానికి రావాలి. గోల్కొండ చూడాలి, చార్మినార్ చూడాలి, చూడాలి, నెక్లెస్ రోడ్డు మీద ఫోటోలు దిగాలి. పెట్టుబడులతో మన పూర్వీకులు మనకిచ్చిన ఏవైతే శిల అక్కడ ఉన్న సంపద ఉందో వాటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. అందులో మీరే బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరే ప్రచారకులు, మీరే బ్రాండ్ అంబాసిడర్లు, మీరే తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది. మీ అన్నగా రేవంత్ అన్నగా మీతో కలుస్తూ, మీతో చర్చిస్తూ, మీ సలహాలు సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నెరవేరుస్తారని మీకందరికీ తెలియజేస్తున్నా. అవమానించే ప్రయత్నం చేసిండ్రు. నేను అందుకే అంటా ఉన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ వాట్ యు కమ్యూనికేట్. భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలోనే మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు, కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. ఇది సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా శ్రీధర్బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తూ ఉన్నాను. ఇకపోతే అక్రమ సంబంధం అదానీతో, ఇది ఏం వింతైనటువంటి ఒక ప్రవృత్తితో తెలంగాణ సమాజం, మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. 2023 ఫిబ్రవరి 7వ తారీఖు పార్లమెంటు సాక్షిగా దాదాపు 55 నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కేవలం అదానీ పైన మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలని చెప్పని ప్రధాన ప్రతిపక్షంలో ఏకైక స్పీకర్గా మాట్లాడిండ్రు. ఒక 2 నిమిషాలు నేను తెలంగాణ సమాజం దృష్టికి గూగుల్లో కొడితే కూడా దొరుకుతుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు మీకు ఒక్కసారి దృష్టికి తీసుకొచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులు దయచేసి చూపెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ये देखिए रिश्ता, अदानी 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 2014 से लेकर 2022 तक ये $8 बिलियन से
$140 बिलियन कैसे हो गया? कैसे हुआ? देश चलना चाहता है। ये देखिए रिश्ता।